గుడ్ మార్నింగ్ గాయస్. టైం ఎంత? 5:35. 5కి లెగాల్సిందే. 35 minutes లేట్ అయిందా? అయ్యో పొద్దున అయిపోతుంది అప్పుడే. ఈరోజు నేను స్విమ్మింగ్కి వెళ్తానే వెళ్ళాను. నాకే తెలియట్లేదు. సుందరైతే బ్రష్ చేసుకోవాలి. అమ్మా అయ్యో ఏంట్రా బాబాయ్. నిన్నైతే మీకు చెప్పడం మర్చిపోయాను. నేను ఈరోజు సాటర్డే అన్నా కదా ఈరోజు. సారీ గైస్, నేనైతే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఈరోజు అయితే ఫ్రైడే, ఇంకా రేపైతే నాకు హాలిడే ఉండిద్ది. ఇప్పుడు నేనైతే ఫస్ట్ కప్పాలి. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటంటే రేపు నేను మా అన్నయ్యకి అయితే కాల్ చేశాను. కాల్ చేస్తే మా అన్నయ్య ఏమన్నాడంటే, నాకు కూడా బోర్గానే ఉంది బిజీ లైఫ్ వల్ల, సో నేను కూడా వస్తాను అన్నాడు. సో ఇప్పుడు మా అన్నయ్య వస్తున్నాడు. ఇంకా కానీ ఒక్కటి మాత్రం చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఏంటంటే వెకేషన్కి వెళ్దాం, నేను 2 days లీవ్ కూడా పెడతా, కానీ ఒక స్నో ఉన్న ప్రదేశానికి వెళ్తేనే బాగుంటుంది అన్నాడు. ఎందుకంటే మా అన్నయ్య ఉండేది ఎలాంటిదంటే డెజర్ట్ ఉన్న ప్రదేశం లాంటిది అన్నమాట. సో మా అన్నయ్యకి బాగా బోర్ లైక్ బాగా అక్కడే ఉండి బాగా వేడిగా ఆ టెంపరేచర్కి ఊరికి ఆ టెంపరేచర్లో ఉండడం వల్ల కొంచెం అంత ఎవరికైనా అంతే ఉంటుంది కదా, అక్కడ ఉండడం వల్ల బాగా వేడిగా అనిపించడం. అందుకే వేరే ప్రదేశానికి అయితే వెళ్దామనుకుంటున్నాం, స్నో ఉన్న ప్రదేశానికి. సో నేనున్న దగ్గర అయితే స్నో పడదు, అంత ఎండ కూడా ఉండదు. సో అందుకే నేనైతే నీ ఇష్టం అనే అన్నా. స్విమ్మింగ్ డ్రెస్సెస్ ఏంటి ఏం కనిపించట్లేదు? ఓకే, ఇప్పుడైతే రెడీ. లెట్ us swim. ఎంత హ్యాపీగా ఉందో. నేనైతే నా దగ్గర స్విమ్మింగ్ డ్రెస్సెస్ చాలా ఉన్నాయి, అందుకే రోజుకి ఒక స్విమ్మింగ్ డ్రెస్ మారుస్తాను అన్నమాట. సో ఏమనుకోకండి. టైం 8. దేవుడు ఏంటి ఇంత లేట్? వెంటనే వెళ్ళాలి నేను. అయ్యయ్యో గాయ్స్, వెంటనే వెళ్ళాలి. అబ్బో, నేను ఆఫీస్కి ఎంత లేట్ వెళ్తే రేపు మా అన్నని పికప్ చేసుకోవడానికి ఇంకెంత లేట్ చేస్తానో ఏంటో. నొప్పి తొందరకైతే వెళ్ళైతే మన ఫస్ట్ అయితే మనం ఈ డ్రెస్ తీసేసి ఇంకా వెళ్ళి స్నానం చేయాలి కదా. నేను స్నానమే చేయలేదు. ఇంకా ఆఫీస్కి 12 కల్లా ఆఫీస్లో ఉండకపోతే మా బాస్ ఇంకా తిట్టడము. కానీ అయితే వెరీ హ్యాపీ, ఎందుకంటే మా అన్నయ్య అయితే వస్తున్నాడు కదా. ఇంకా నేను జాబ్లో జాయిన్ అయ్యాక చెప్పే ఉంటానులేండి మీకు. జాబ్లో జాయిన్ అయ్యాక మా ఫ్యామిలీ మెంబర్స్ అసలు మీటే అవ్వలే రోబ్లాక్స్లో, అర్థమైందా? ఫస్ట్ నేనైతే క్లోత్స్ని అయితే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం డ్రెస్ వేసుకుందాం, పెద్ద గోల్ అయిపోతుంది. ఇది ప్లస్ ఓకే, ఆల్ సెట్. దిస్ వన్ ఆల్సో. అయ్యో, నేను బట్టలు షూ ఇంకా హ్యాండ్ బ్యాగ్ వేసుకోవడం మర్చిపోయా.
హ్యాండ్ బ్యాగ్ ఇది వైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అంత బాగాలేదు. ఇది నేను జిమ్కి వెళ్ళట్లే కదా, ఈ హ్యాండ్ బ్యాగ్ బాగుంది. ఇది ప్లస్ షూ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే ఫాస్ట్గా ఇలా అన్నం టిఫిన్ తినాలి వీళ్ళు గైస్. సో ఫాస్ట్గా అయితే వెళ్ళి ఏదైనా ఐటమ్ ఈరోజైతే ప్యాన్ కేక్స్ తింటా. ఇంకా ప్లస్ ఒక హైడ్రేటెడ్ జ్యూస్ తాగడం అయిపోయింది. తొందరగా అయితే వెళ్దాం. ఈ రోబోని ఆన్ చేసి వెళ్ళడం బెటర్, ఎందుకంటే నేను అది వచ్చేసరికి 5 అవుతుంది. అప్పుడు దాకా వెళ్ళినంత అలానే చెత్తగా ఉంటుంది గాయస్. ఓకే, ట్రై చేసేద్దాం. ఇప్పుడు నేనైతే ఆఫీస్లో అయిన తర్వాత మీట్ అవుతాను గాయస్. సో గాయస్ నేనైతే వచ్చేసి ఆఫీస్కి కొంచెం లేట్ అయింది. సో నేనైతే ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నా. సో చెప్పాలంటే 9 దగ్గర అయితే ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. టెలిపోర్ట్ చేయడం దాంట్లోనూ ఏదో ఒక దాంట్లో. ఇందాకైతే ఎవరు నా ఫ్రెండ్ దగ్గర అయితే ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నా మళ్ళీ ఎవరైనా ఉన్నారని. ఇప్పుడైతే ఎవరు లేరులేండి. సో ఇప్పుడైతే నేనైతే వర్క్ చేసుకుంటున్నా గైస్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. రేపు సండే అండ్ మై బ్రదర్ ఈస్ కమింగ్ టుమారో. లలా ఓకే, ఇప్పుడైతే వర్క్ చేసుకుందాం. సరే గైస్, నా ఆఫీస్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీట్ అవుతా. ఇప్పుడు టైం 2 అయిపోతుంది. సో అంటే నేను వచ్చిన 2 hours తర్వాత మీకు వీడియో తీస్తున్నా. యాక్చువల్లీ మర్చిపోయా వీడియో ఆఫ్ చేశాను, ఎందుకంటే ఈ కంగారులో. సో ఓకే అమ్మాయి, నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను వెళ్ళిపోతాను. బాయ్ బాయ్ రా. ఫ్రెండ్స్కి అయితే బాయ్ చెప్తున్నా. బాయ్. సో ఇప్పుడైతే నేను డ్రైవ్ చేసేస్తున్నా. అరే రేపు ఎట్లాగో సండే కదా, కొద్దిసేపు ఇలా అక్కడ ఆడుకుందాం. పార్క్కి రాక ఎన్ని రోజులైందో. ఎప్పుడో నేను వచ్చిన కొత్తలో వచ్చాను అన్నమాట ఈ పార్క్కి. స్వింగ్ సూపర్ ఉంది. అమ్మోయ్ చాలండి, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇది ఆడుకుందాం. బాగుంది కానీ బోర్ కొడుతుంది. ఎవరైనా ఉంటే ఆడుకోవచ్చు. స్పీడ్గా తిప్పు. స్పీడ్గా లేదు, పాడలేదు. సరేలే కానీ ఇది ఎక్కితే ఎక్కుదాం మనం. దీని లోపల నుంచి స్లైడ్ ఏది? ఓ అక్కడ ఉందా స్లైడ్? నేనేంటి పైకి ఎక్కేసాను. నా స్లైడ్లోనే ఉందంటే అచ్చం. అయ్యో 6 అయిపోతుంది కదా టైం. ఇంకా నేనైతే వెళ్ళాలి. సో నేనైతే మీకు చెప్పినట్టయితే నా కార్కి పంచర్ అయిందని చెప్పా కదా, వాళ్ళైతే ఆ కార్ షాప్ వాళ్ళు చాలా మంచోళ్ళు. చాలా మంచోళ్ళు గైస్. పాప్ ప్లేస్. ఒక్క నిమిషం, ఏదో ఉందేంటి ఇక్కడ? పెట్స్ కదా, పెట్స్ అంటే చాలా ఇష్టం.
ఇక్కడ ఏంటి పెట్స్ ఏం లేవు. ప్యాలెస్ అని పెట్టి పెట్స్ లేకుండా ఉంచాడు వీడు. ఏది పెట్స్ ఇది? ఇదేంటిది? టైం వేస్ట్. వెంటనే వెళ్ళాలి ఇంటికి. ఓకే, ఇంటికైతే వెళ్ళాలి తొందరగా. నాకు వచ్చే కోపానికి స్పీడ్ పెంచేస్తాను. చెడు తొందర పదా. బ్యాక్ అయిపోయి. సో ఇదైతే ఆల్రెడీ లాక్లోనే ఉంది. ఇప్పుడు దీన్ని అయితే లోపలికి పెట్టాలి. ఓకే, అంత కరెక్ట్గానే ఉంది. టైం అప్పుడే 30 అవుతుందా? 8:30. సో నాకైతే పెండింగ్ వర్క్ అయితే కొంచెం ఉంది. ఎందుకంటే అంటే నిన్నటికన్నా ఎక్కువ ఉంది ఈరోజు పెండింగ్ వర్క్. ఎందుకంటే రేపు సాటర్డే కదా, రేపు హాలిడే అని ఇచ్చారు ఎక్కువ పెండింగ్ వర్క్. సో నేనైతే తొందరగా వెళ్ళి నా వర్క్ అయితే నా వర్క్ చేసేసుకుంటా. నా వర్క్ అయితే ఫినిష్ గైస్. లైట్ కూడా ఆఫ్ చేసా. సో అయితే కొద్దిసేపు అలా మెడిటేషన్ చేద్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలా కాదులేండి. చాలండి మెడిటేషన్ చేసింది. ఇంకా నేను ఒక స్నాప్ పెడదా. ఓకే, సెండ్ టు. అయిపోయింది. ఇప్పుడైతే నేను అయ్యో ఏంటి ఇలా వచ్చా. ఇప్పుడైతే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా. డ్రెస్ ఏంటి నాకైతే ఏం డ్రెస్సెస్ కనిపించట్లేదు. సర్లేండి, ఏదో ఒక డ్రెస్ అయితే వేసుకున్నాను. నేనైతే షూ కూడా వేసుకోవాలి, మర్చిపోయి. ఓకే, ఇప్పుడైతే స్లిప్పర్స్ కూడా వేసుకొని వెంటనే అయితే డిన్నర్ తినేయాలి. ఓట్స్ తిందాం. నేనైతే వెరీ హ్యాపీ. ఎందుకంటే మా అన్న అయితే రేపు వస్తున్నాడు కదా. ఇంకోటి ఏంటంటే రేపు సండే. రేపైతే సాటర్డే. సో రేపైతే నాకు హాలిడే ఉండిద్ది. ఇంకా రేపు మా అన్నయ్య కూడా వచ్చేస్తాడు. ఓకే, ఇప్పుడైతే నేను ఏది ఆన్ చేసేద్దాం.
నాకైతే ఏం పనులు లేవని అనుకోకండి. ఇప్పుడైతే నా డిషెస్ కడుక్కోవాలి కదా, నేను కడిగేస్తున్నా. అయిపోయింది, నా చేతి కూడా కడిగేసుకుంటున్నా. ఇప్పుడైతే మా అన్నయ్య వస్తాడు. మా అన్నయ్య వచ్చిన తర్వాత మేము ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లో ఉండి ఫ్రెష్ అవుతాడు మా అన్నయ్య. దాని తర్వాత అయితే మేమైతే వెకేషన్కి వెళ్ళిపోతాము. వెకేషన్కి వెళ్ళిన తర్వాత జాలీ మా అన్నయ్యతో హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. వెకేషన్కి నేను చాలాసార్లు వెళ్ళా, కానీ ఇలా మా అన్నయ్యతో వెళ్ళడం ఫస్ట్ టైం అంటే మా అన్నయ్య ఇద్దరం బెడ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. సో బ్రష్ చేసుకుంటున్నాను నేను. అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడైతే నేను రేపు మా అన్నయ్య వస్తాడు కాబట్టి తొందరగా నిద్రపోవాలి. ఏదో ఒక హోల్ అయిపోయింది. మా అన్నయ్య వచ్చిన తర్వాత ఒక 3 hours మూవీ చూసేసి మంచిగా వెళ్ళైతే వెకేషన్కి వెళ్ళిపోవాలి. నేనైతే లైట్స్ అన్నిటినైతే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్లోనే ఉంది ఇదైతే. ఇప్పుడైతే ఈరోజు అయితే నేను న్యూస్ చూడట్లేదు. ఇంకా ఏసీ కూడా ఆన్ చేసుకున్నా. గుడ్ నైట్ గైస్. రేపైతే మా అన్నయ్యతో వస్తున్నాడు. అయ్యో స్లిప్పర్స్ చేయడం మర్చిపోయా. ఓకే, గుడ్ నైట్ గైస్. రేపు కలుద్దాం. వెకేషన్ వీడియో స్టార్ట్ టుమారో.